శుభోదయం అందరికీ. నా పేరు బి ఖుషిదాశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు బి యశస్విని. నా పేరు ఎస్ శివ. నా పేరు డి అమృత. నా పేరు ఏ దీవెన. నా పేరు బి వసంత. మేము ఇప్పుడు క్రియలు వాటి రకాల గురించి చెప్పదలుచుకున్నాను. నేను క్రియల గురించి చెప్పదలుచుకున్నాను. క్రియ పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటాము. క్రియలు రెండు రకాలు, అసమాపక క్రియ, సమాపక క్రియ. నేను సమాపక క్రియ గురించి చెప్పదలుచుకుంటున్నాను. పూర్తి అర్థాన్ని ఇచ్చే క్రియను సమాపక క్రియ అంటారు. ఉదాహరణకు వచ్చింది, తినింది, వెళ్ళింది, చదివింది. నేను అసమాపక క్రియ గురించి చెప్పబోతున్నాను. అసమాపక క్రియ అంటే ఒక వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వలేని వాక్యాన్నే అసమాపక క్రియ అని అంటారు. ఉదాహరణ తిని, చేసి, చదివి. క్రియలను అనుసరించి వాక్యాలు 3 రకాలు: సామాన్య వాక్యం, సంశిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. నేను సామాన్య వాక్యం గురించి చెప్పబోతున్నా. సామాన్య వాక్యం అంటే సంపూర్ణ అర్థాన్నిచ్చే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఉదాహరణకు సీత బడికి వచ్చింది. నేను సంశిష్ట వాక్యం గురించి చెప్పబోతున్నాను. ఒక వాక్యంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ సమాపక్రియలు ఉండి సమాపక్రియలతో పూర్తయ్యే వాక్యాన్ని సంశిష్ట వాక్యం అంటారు. ఉదాహరణకు రాము అన్నం తిని బడికి వెళ్ళాడు, సీత ఇంటికి వెళ్ళి వచ్చింది. నేను సంయుక్త వాక్యం చెప్పబోతున్నాను. 2 వాక్యాలు కలిపి రాసేటప్పుడు క్రియలతో ఎటువంటి మార్పు లేకుండా అనుసంధాన పదాలు ఉపయోగించి రాసే వాక్యాలను సంయుక్త వాక్యం అంటారు. ఉదాహరణకు వనజ చురుకైనది మరియు తెలివైనది. ధన్యవాదాలు.